అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈవిడ చూడండి, మొన్న దగ్గర రాష్ట్ర మంత్రి చేసింది. రాష్ట్ర ప్రజల వాళ్ళు కట్టిన పన్నుల ద్వారా కొన్ని కోట్లు సంపాదించింది. 100 కోట్లట ఆవిడ ఆస్తి. అంటే ప్రజల డబ్బుని పందికొక్కలా తినేసింది రోజా గారు. పందికొక్కలా తినేసి బాగా దిట్టంగా సంపాదించి మొన్న ఇడ్లీ టూర్లు ఇవి చేసుకొచ్చింది. ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని చక్కగా వెళ్ళి టిఫిన్ చేసేసి స్నానం చేసేసి తలదు వేసుకుని మేకప్ వేసుకుని మంచిగా బొట్టు పెట్టుకుని చక్కగా మళ్ళీ ఏసీ ఆన్ చేసుకుని ఏదైతే హాల్ మంచి హాల్ ఏదుందో చూడండి రా, మంచి కుషన్ ఉన్న చైర్ వేయండి, నాకు ఫ్రీగా హ్యాపీగా కూర్చోవాలి నేనని ఫ్రీగా హ్యాపీగా కూర్చుని ఎదురుకుంటే కెమెరా పెట్టుకుని ఇప్పుడు బాధపడిపోతుందండి వరద బాధితుల కోసం. అబ్బా మామూలు బాధ కాదండి. ఆ బాధ అసలు వర్ణనాతీతం. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎంత బాధపడిపోతుందో మాజీ మంత్రి రోజా గారు మీరే చూడాలా. వాళ్ళ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజుల తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితిలో మా పాలు అందట్లేదు, నీళ్ళు అందట్లేదు అని చెప్పడం కాదు, కానీ ఇప్పుడు వాళ్ళ సొమ్మును పందికొక్కుల్లో తినేసి ఉన్నాం కదా. మనం పంపించవచ్చు కదా ఒక బృందాన్ని పాలు ప్యాకెట్లు ఇచ్చి, లేదా ఒక బృందాన్ని మీరు పంపించవచ్చు. ఎవరైతే మీకు తోటి పాలు లేవు, తిండా అందట్లేదని చెప్పారో వాళ్ళకి మీరు అందించవచ్చు కదా. అది అందించకుండా మనం మాత్రం పేకల దాకా తినేసి మనం మాత్రం శుభ్రంగా పాలు తాగేసి అన్నీ తాగేసి ఇలా కూర్చుని మాట్లాడితే చూసేవాళ్ళకి అసహ్యం వచ్చేద్దమ్మా. ఆ ప్రజల ద్వారా ఎదిగి ప్రజల ద్వారా పందికొక్కులా తినే ఆస్తులు 100 కోట్లు సంపాదించుకుని కనీసం ప్రజలకి ఇంత కష్టం వచ్చినప్పుడు అంటే ఎవరో సినిమా యాక్టర్లు వాళ్ళు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు వాళ్ళు కష్టపడిన సొమ్మది వాళ్ళు ఇస్తున్నారు. వైసీపీ నుంచి పందికొక్కులా తిన్న ఏ ఒక్కడన్నా ఇప్పుడు దాకా ఇదిగో సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ 10,000 ఇస్తున్నానన్నాడు ఒక్కడు ఉన్నాడా? ఆలోచించండి ఒకసారి. ఏది తల్లి ప్రేమ, ఏది సవతి ప్రేమ అర్థమైపోద్ది మీకు. ఎంత నీట్గా మేకప్ వేసుకుని మరీ వచ్చిందండి బాధపడ్డానికి రోజా గారు. మొన్న ఎవడో దివ్యల మాధురి గారు మేకప్ వేసుకుని సూసైడ్ అట్టేమాట, అది వేరే కథ అనుకోండి. ఈవిడేమో మేకప్ వేసుకుని వరద బాధితుల కోసం బాధపడడానికి వచ్చింది. అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తున్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా ఏమండి ఇప్పుడు కూడా స్క్రిప్ట్ ఇచ్చారండి మనిషికి, స్క్రిప్ట్ చూసి చదువుతుంది. నిజంగా బాధపడడానికి రాలేదు ఈవిడి, సానుభూతి తెలియజేయడానికి రాలేదు, గవర్నమెంట్ మీద విమర్శలు చేయడానికి వచ్చింది స్క్రిప్ట్ పట్టుకుని. ఒకసారి చూడండి, మీరు చూడండి, కిందకు చూస్తా చూడండి. ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజుల తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తున్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్రం. అర్థమైందండి మీకు? స్క్రిప్ట్ పంపించారు. ఇప్పుడు కూడా ఐపాక్ టీం వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి అమ్మా ఇక ఇలాగ బాగా యాక్ట్ చేయి, నువ్వు ఎలాగ నటివే కాబట్టి నువ్వు కన్నీళ్ళు కూడా కార్చినట్టు, ఇక కాలితే గ్లిజరిన్ కూడా పంపిస్తున్నావు, కొంచెం ఏడ్చినట్టు, అక్కడ ప్రజల కోసం బాధపడుతున్నట్టు అదే సీన్లో అదే సెంటిమెంట్ పండిస్తూ చంద్రబాబు నాయుడు గారు మేము నీ మాట ఎవడం వినేది, నీ మాట నమ్మేది ఎవరు రోజా? అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో కుక్కన్నా నీ మాట వింటదా? రోడ్డు మీద వదిలే పంది నీ మాట వింటదా? నీ మాట నమ్ముతుందా? ఎందుకమ్మా ఇంకెందుకు కష్టపడుతున్నారు మీరు పెర్ఫార్మెన్స్? రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చెప్పేసి మొన్న నాకు పంపించారండి కొన్ని ఫోటోలు, నా ఫ్రెండ్స్ పంపించి ఏటన్నా ఎంత దారుణం తయారైంది రోజా, కొంచెం గడ్డెట్టన్నా అని చెప్పి పంపిస్తే నేను అన్నాను ఫోన్లో ఎంటర్ పర్సనల్ కదా, పైగా ఆమె ఇప్పుడు ఓడిపోయి ఉంది, ఫోన్లో ఏదో వాళ్ళ కూతురుతో పాటు ఆ పిల్లలతో పాటు అక్కడికి వెళ్ళినట్టుంది, సర్లే వదిలేండి అన్నాను. విహారయాత్రలు ఓడిపోయి ఉంటే పార్టీ అంతా ఓడిపోయి మూల కూర్చొని బేరమని ఎడుతూ ఉంటే ఈవిడ మాత్రం ఇటలీ వెళ్ళింది. ఇటలీలో ఆవిడ ఎలాంటి గౌన్ వేసుకుని తిరిగిందో మనం అందరం చూసాం, ఆవిడ విహారయాత్రలు ఎలా చేసిందో చూసాం. ఇప్పుడు ఆ విషయం నేను ఎందుకు మాట్లాడలేదంటే ఆవిడ పర్సనల్ కదా, పర్సనల్ మనకి ఎందుకు లేని, కానీ ఈవిడ పర్సనల్ మాట్లాడకుండా ఉంటుందా? ఎవరో విహారయాత్రలకు వెళ్ళారట. ఏమంటే విహారయాత్రలకు వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఇంత పెద్ద వర్షం వస్తుంది, ఇన్ని వరదలు వచ్చేస్తాయి, ఇలా విజయవాడ మునిపోద్దని ఎవరైనా ముందుగా ఊహించగలుగుతామా? రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు. 28వ తేదీనే 30వ తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి.
అయినా కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ రోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళలో మునిగిపోయారు. ఇంతమంది ప్రాణాలు అంటే సమీక్ష చేసేస్తే కూర్చోబెట్టి కలెక్టర్లతో ముఖ్యమంత్రి గారు మాట్లాడేస్తే వర్షం రావడం ఆగిపోద్దమ్మా? తెలీదు మరి మాకు. ఒకవేళ సమీక్ష చేస్తే వర్షం రాకుండా ఉంటుంది అని ఆగిపోయే టెక్నాలజీ ఏమైనా ఉంటే మరి చెప్పలేకపోయారు. మరి సమీక్షలు చేశారు లేదో ప్రతిరోజు పేపర్లో చూస్తున్నారు ప్రజలు. సమీక్ష చేసుంటే వర్షం ఆగిపోను, వరద రాకపోను అంటుంది. అమ్మ, ప్రజల్ని ఎంత ఎర్రోళ్ళు చేస్తున్నారమ్మా బాబు మీరు. పోగొట్టుకున్నారు. ఎంతమంది తిండి లేక, కరెంటు లేక, తాగునీళ్ళు లేక, పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. నిజం, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు. ఇది సాక్షి టీవీలోనండి. సాక్షి టీవీలో కట్ చేసి ఎడిట్ చేశారు మళ్ళీ. అంటే సెంటిమెంట్ సీన్ కరెక్ట్గా పండించలేకపోతుంది. ఎందుకంటే యాక్ట్ చేసి చాలా రోజులు అయింది కదా, యాక్టింగ్ చేయలేక మళ్ళీ అలా ఏడుతున్నట్టు నడుతుంటే మళ్ళీ నవ్వు చెత్తనట్టుంది. మళ్ళీ నవ్వేస్తుంటే మళ్ళీ కట్ చేస్తున్నారు దాన్ని. అమ్మా నవ్వకూడదమ్మా, ఇదేంటి నువ్వు ఇక్కడ మాట్లాడేది అక్కడ వరద బాధితుల కోసం మాట్లాడుతున్నావు, కొంచెం బాధ నటించు, కొంచెం ఏడుతున్నట్టు ఉండు అని మళ్ళీ అక్కడ డైరెక్టర్ చెప్పడం షార్ట్, ఓకే కట్ అనే మళ్ళీ యాక్షన్లోకి వస్తుంది. జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీద దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం ఇంకా ఏమీ మన దృష్టికి రాలేదు. అంటే ఇంత పెద్ద వరద వచ్చిన తిలా మునిగిపోయినా కూడా ప్రాణ నష్టం ఇంకా ఏమీ కూడా బయటికి రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవా కార్యక్రమం కాదంటారు. అక్కడ ఆయన తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు కాదా? ఒక అన్నమయ్య గేటు కొట్టుకుపోతేనే 39 మంది చచ్చిపోయారు. కేవలం జగన్ రెడ్డి ఆ డోర్కి గ్రీజు పెట్టకపోవటం వల్ల. వచ్చి ఏం మాడుతున్నారండి వీళ్ళు? ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని? అక్రమ కట్టడాన్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారనటంలో నిజం లేదని అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. మీ దరిద్రమైన మాటలు ఇంకెవరన్నా నమ్మేవాళ్ళు ఉన్నారా? రోజా, మీరు ఏ రోజైతే కోడికత్తి డ్రామా, ఏ రోజైతే వివేకానంద రెడ్డి గారు మాట్లారు, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే మీరు మాట్లాడి మీ అసలు రంగు ఏంటో జనాలకు తెలిసిపోయిన తర్వాత మీ దరిద్రమైన కంపునూరులతో చెప్పే ఏ మాట అన్న ప్రజలు నమ్ముతున్నారా? ఇది ఎక్కడో ఉండవల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం విజయవాడ మునిగిపోయిందా? అమ్మ, వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈ రోజు 8 లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజులు 3 లక్షల మందిని సేఫ్ అయిన ప్లేస్కి తరలించే అవకాశం ఉంటుందండి ఎక్కడన్నా? ఒక 2000 మందిని, ఒక 5000 మందిని, ఓ 10,000 మందిని, 10,000 మందిని తరలించడం కూడా చాలా కష్టతరం. కానీ వర్షాలు వస్తాయని ఎప్పుడు చెప్తూ ఉంటారు. వర్షాలు ఎప్పుడు పడితే? వర్షాకాలం ఇది. రోజా, ఇది వర్షాకాలం. ఇది వర్షాకాలం, వర్షం రావడం పెద్ద అంత ఘనకార్యం కాదు అది. ఓకే వర్షాలు వస్తాయని చెప్పారు, ఓకే వర్షాలు వస్తాయట. ఒకవేళ వర్షాలు వస్తే అది జగన్ రెడ్డి అంటున్నాడు అల్పపీడనం బంగాళాఖాతంలో పట్టిందని తెలిసినప్పుడు జాగ్రత్తగా. బంగాళాఖాతంలో పడితే ఎక్కడ రావాలి తుఫాను? వైజాగ్ని కొట్టాలి, లేదా కాకినాడని కొట్టాలి, మచిలీపట్నాన్ని కొట్టాలి. ఇలా ఆలోచిస్తారు కానీ ఎక్కడో ఉన్న విజయవాడకు వరదలు వస్తాయని ఆలోచించరు ఎవరుని. అసలు అనుమానం కూడా రాదు ఎవరికైనా. వర్షాకాలంలో వర్షాలు వస్తాయమ్మా రోజా. వర్షాలు వస్తే ఆ వర్షాలను ఆపడానికి ఏం టెక్నాలజీ లేదు.